కల్పన టాక్స్. ఈరోజు మన ఛానల్లో స్క్విడ్స్ కర్రీ వండబోతున్నామండి. ఈ స్క్విడ్స్ అంటే ఏం లేదు, కార్న్ సంచలు అంటారు కదా, మీలో అందరికీ ఐడియా ఉండునే ఉంటుంది. దీనికోసం నేను ముందుగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర అనేది ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఒక ప్యాన్లో నేను ఆయిల్ వేసేసుకొని కొంచెం మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోవాలి. హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇందులో వేసేసి కాస్త ఫ్రై చేసుకోవడమేని. చూసారా, ఇది ఈ విధంగా కొంచెం ఉల్లిపాయలు అనేవి కాస్త మగ్గిపోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటాము. ఈ కర్రీ ఏం లేదండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా మనకి అయిపోతుంది. ఒక 15 మినిట్స్లో మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. స్క్విడ్స్ కూడా ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కాస్త వేగిపోయిన తర్వాత అప్పుడు మనం మిగతావి యాడ్ చేసుకుందాము. ఈ స్క్విడ్స్ అనేవి ఏంటంటే తొందరగా కుక్ అయిపోతాయండి. అంటే మనకి కర్రీ కూడా అవ్వడానికి ఒక 15 మినిట్స్ పడుతుంది అంతేని. నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఈ విధంగా నా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం స్క్విడ్స్ అనేవి ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నేను కొంచెం వాటర్ అనేది మనం పిండేసి ఈ ఉల్లిపాయలలో నేను యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఈ స్క్విడ్స్ అనేవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక 1 మినిట్ వరకు ఫ్రై అవ్వాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి కదా మన స్క్విడ్స్ అనేవి. ఇప్పుడు నేను కొంచెం అంతా పసుపు ఉంటుంది కదా, పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. సారీ అండి, ఏమనుకోవద్దు, నాకు అస్సలు గొంతు బాగాలేదు. ఇప్పుడు నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను. కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పుని మొత్తం అంతా నీట్గా మనం ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇలా చూసారు, ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి ఈ స్క్విడ్స్ని వదిలేసాం కదా. ఈ లోపు మనం ఏం చేద్దామంటే, టొమాటో ఉంది కదా, కొంచెం ఒక పెద్ద సైజ్ టొమాటోని తీసుకున్నాను. కొంచెం ముక్కలుగా అంటే చిన్న చిన్న పీసెస్గా నేను కట్ చేసుకుంటున్నాను ఈ టొమాటో అనేది. ఇప్పుడు నేను మూత తీసి చూద్దాము మన కర్రీ ఎలా ఉందో. అస్సలు వాటర్ అనేది మనం యాడ్ చేయలేదు కదండి, కానీ కర్రీ అయితే వాటర్ అయితే వచ్చేసింది, పైకి వచ్చేసింది మనకి. అంటే ఇంత వాటర్ ఉందన్నమాట దానిలో, మనం ఏ వాటర్ అయితే ఇంకా యాడ్ చేయలేదు. ఇప్పుడు చూడండి, ఇది ఇలా ఈ విధంగా అయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, మనం టొమాటో కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ టొమాటో పీసెస్ అనేవి ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా యాడ్ చేసేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి నీట్గా కలిపేసుకుంటే మనకి ఈవెన్గా కలిసిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే, ధనియా పౌడర్ ఉంది కదా, ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇందులో. ఒక 1 స్పూన్ అనుకోండి. ఇప్పుడు నేను కారం ఉంటుంది కదా, కారంని ఒక 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత కారం తింటారో అంత కారం అయితే దీనిలో యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి కాసేపు ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందామండి. 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూద్దాం, మూత తీసి చూద్దాము. మన కర్రీ అయితే ఇలా వచ్చింది ఈ కన్సిస్టెన్సీలో. కావాలంటే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ కర్రీలోని. చూడండి, ఆల్మోస్ట్ మన కర్రీ దగ్గర పడిపోయింది అనమాట. చూడండి, ఈ విధంగా దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. ఈ గరం మసాలా యాడ్ చేసి కొంచెం కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి, చాలు, సరిపోతుంది. ఇంకా మన కర్రీ అయితే దించేయచ్చు. మీకు కావాలంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదు గ్రేవీ కన్సిస్టెన్సీ అంటే కొంచెం థిక్గా కావాలంటే థిక్గా ఇలా థిక్గా ఉంచేసి దించేయచ్చు కర్రీ అనేది. నేనైతే ఒక 1 మినిట్ మూత పెట్టేసి
ఇంకా స్టవ్ అనేది ఆపేస్తాను. చూద్దాం ఒకసారి. ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఈ విధంగా ఇంకా మనకి కలర్ అయితే వచ్చేసింది, బాగా కొంచెం దగ్గర పడిపోయింది. నేనైతే కొంచెం వాటరీగానే ఉంచుతున్నాను, మరి దగ్గరగా కాకుండా కొంచెం వాటరీగానే ఉంచుతున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం దగ్గరగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొత్తిమీర వేసేసి ఫైనల్ టచ్అప్ ఇచ్చేద్దాం. ఇంకా దించేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఫైనల్గా నా కర్రీ అయితే మన కర్రీ స్క్విడ్స్ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే మనం పేరు మాత్రం కొంచెం తేడాగా ఉన్నా సరే కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. చూసి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో కర్రీ అనేది. చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.